స్థితిలో ఉండగా నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండగా నేను ఎరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి గని ఉండుటకును, సమృద్ధిని కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును. ఆమె కష్టము సుఖము ఖచ్చితంగా ఈ మానవుని జీవితంలో పెనవేసుకుంటాయి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నేను తిన్న రోజులు ఉన్నాయి, తినని రోజులు కూడా ఉన్నాయి, కన్నీళ్ళు విడిచిన రోజులు ఉన్నాయి, ఆనంద బాష్పాలు విడిచిన రోజు కూడా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. నేను బహు కష్టమైన జీవితాన్ని భరించిన రోజులు ఉన్నాయి, చాలా ఆనందదాయకమైన రోజులు కూడా ఉన్నాయి. అవమానాలు పరిచిన రోజులు ఉన్నాయి, నన్ను గౌరవపరిచిన రోజులు కూడా ఉన్నాయి. అంటే కష్టము సుఖము రెండిటిని సమభాగాలుగా ఎవరైతే స్వీకరిస్తారో ఆమేన్, వారు నిత్య జీవంలోకి ప్రవేశం జరుగుతుంది. కష్టము సుఖము కూడా ఎలా యాక్సెప్ట్ చేయాలి? సమానంగా స్వీకరించాలి. మనకు అలా కుదిరిద్దా? ఏమ్మా కుదిరిద్దా అలా? రాజారావు ఎక్కడున్నావు? కష్టము ఎంత దగ్గరగా స్వీకరిస్తే సుఖము కూడా రండి, ఇంకా కొంచెం లోతుగా వెళ్తే మనకు దేవుని వాక్యము అర్థమైంది. అదే పిలుపు పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు. ఆమేన్. రెండు క్రీస్తుని స్వీకరిస్తే ఆయన ఐశ్వర్యము ఆశీర్వాదములతో పాటు ఆయన శ్రమ కూడా మనం స్వీకరించాలి. ఆమేన్. దేవుని దగ్గర దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటంటే, కష్టము సుఖము మన జీవితంలో పెనవేసుకుంటాయి. అర్థమవుతుందా? కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా స్పందించటం, దుఃఖం వచ్చినప్పుడు ఇంకో రకంగా స్పందించటం చేయకూడదు. ఎందుకు జీవితంలో దేవుడు కష్టాన్ని సుఖాన్ని అనుమతించాడు? ఆ పరమార్థం తెలుసుకుంటే ఆమేన్, నిత్యమైన సుఖములోకి నిన్ను తీసుకెళ్ళడానికి, నిత్యమైన సమాధానంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి, నిత్యమైన ఆనందదాయకమైన ప్రదేశంలో నిన్ను తీసుకువెళ్ళడానికి ఎక్కడ నిన్ను ప్రాక్టీస్ చేస్తున్నాడు. సుఖము కష్టములో నుంచి మనం స్వీకరించాలి. ఇక్కడ ఒక 4 విషయాలను, 4 మీ ముందుకు తీసుకొస్తాం. మన దగ్గర ఏమి ఒక్క రూపాయి కూడా లేనప్పుడు నువ్వు ఎలా స్పందించాలి? 1,00,000 రూపాయలు వచ్చింది, అబ్బో ఏం ఆనందం, ఏం సంతోషమో. ప్రైజ్ లార్డ్. కానీ ప్రభువారు అంటాడు, రెండిటిని సమానంగా స్వీకరించాలని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో ఒక్క మాట ఉంటుంది. అది ఏ లక్ష్య పెట్టే దేశము ప్రైజ్ లార్డ్. నీ మీద ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి నీ మీద అంటే, కొన్ని విషయాలు మీ ముందుకు దృష్టికి వస్తా. దేవుని దృష్టి నిత్యము నీ మీద నిలిచును. ఎవరి మీద నిలిచిద్ది? పరిశుద్ధుల మీద నిలిచిద్ది ఆయన దృష్టి. రెండోది,
దేవుని మాటను ఎవరైతే అంగీకరిస్తారో ఆయన దృష్టి వారి మీద పెడతాడు. ఇది రెండోది. మూడోది, ఎవరైతే దేవుని మాటను విశ్వసిస్తూ నీతిగా బ్రతుకుతారో వారి మీద దేవుని దృష్టి ఉంటుంది, నిత్యం ఉంటుంది. 24 గంటలేడు, 24 గంటల సెక్యూరిటీ అంటే చూడు, అలా ఉంటుంది. అదేవిధంగా యథార్థవంతుల మీదకి ఉంటుంది. ఈ 5 విషయాలలో దేవుని దృష్టి వారి మీదే కేంద్రీకరించి ఉంటుంది. ఆమేన్. చివరిది పట్టుకుందాం మనం. యథార్థవంతుల మీదకి దేవుని దృష్టి ఉంటుంది. ఎవరు యథార్థవంతులు? తప్పు తెలుసుకుని పాపమును ఒప్పుకుని మనం సరి చేసుకుని మన బ్రతుకుని దిద్దుకునేవారు యథార్థవంతులు. మన అవిధేయతను కప్పిపెట్టుకునేవారు యథార్థవంతులు కాదు. ఇదిగో చిన్న పొరపాటు జరిగిపోయింది ప్రభు, నన్ను క్షమించండి. నువ్వు ఏదైనా తప్పు దొరికితే సంఘంలో కానీ, విశ్వాసుల్లో కానీ, బయట కానీ, ఇంటిలో కానీ, ఎక్కడైనా నీ ద్వారా ఏదైనా పొరపాటు జరిగిందని నీకు తెలిస్తే ఎంపడే సరిదిద్దుకుంటావు, ఎంపడే ఫోన్ చేసేస్తావు. ప్రైజ్ లార్డ్. వారు యథార్థవంతులు, వారు యథార్థవంతులు. రెండోది, స్వల్ప జీవితంలో, మన జీవితంలో దేవునికి చోటిస్తాం చూడు, వారు యథార్థవంతులు. ప్రైజ్ లార్డ్. ఎవరు యథార్థవంతులు? దేవునికి చోటిస్తాం. ఏది ఇక్కడ అన్వేషణ ఉన్నాడా? వాళ్ళ అమ్మాయిని పెద్ద పాపని సెంటెన్స్లో జరిపించమని వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు. ఈ అబ్బాయి ఏమో అటు చెప్పలేడు, ఇటు చెప్పలేడు. అన్న నువ్వు ప్రార్థన చేయన్నా, నువ్వు ఎక్కడంటే అక్కడ అంటున్నాడు. వాళ్ళ అమ్మగారు ఏమన్నారు? వచ్చారా? లేదురా, నేను అన్నని కన్విన్స్ చేస్తాను, నేను చెబుతానంటాను. నాకు చెప్పేవాడు ఎవరు లేరు. పాస్టర్ గారు కూడా ఏం చెప్పలేదు, మన్నించాలి. అర్థమవుతుంటా. అందుకేమన్నాను, జరిపించుకుంటే నిన్నెవరు భవానీ సిస్టర్ వచ్చి మా అమ్మాయిని మంచి స్కూల్లో చేర్పించాలి చెప్పన్నా అంటారు. నేను చెప్పినా కాదంట, మీ ఆయన ఏది చెబితే అది చేర్పించమన్నా. నిజమేనన్నయ్య, నేను ఎందుకు ఊరిని అడగాలి కాబట్టి అడిగాను, వెళ్తున్నాలని వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను చెబితే ఏం చేయాలి? ఇది నా మాట కాదుగా. ఇక్కడ యథార్థవంతులు ఎవరు? దేవుని మాటను వారి జీవితంలోకి అనుమతించేవారు. ప్రైజ్ లార్డ్. అదేవిధంగా ఇంకా యథార్థవంతులు ఎవరంటే ఒకరి ఎడల ఒకరు కరుణ దయ కలిగి ఉంటారు చూడు, వాళ్ళు యథార్థవంతులు. ఒకరి ఎడల ఒకరు దయ ఉంటుంది, కరుణ ఉంటుంది. వారిని యథార్థవంతులుగా ఈజీగా అర్థమైపోయింది. జరగాల్సిన శాస్త్రి జరిగింది అలానే కావాలనుకుంటున్నాను అంటారు చూడు, వాళ్ళు యథార్థవంతులు కాదు. అయ్యో పాపం, పొరపాటు జరిగిపోయింది, ఉపద్రవం జరిగింది, అలా జరగకుండా ఉంటే బాగుండు, పర్లేదక్క జాగ్రత్తగా ఉండి, ఈసారి దేవుడు నేను కూడా ప్రార్థన చేస్తాను అనాలి. వాళ్ళు యథార్థవంతులు. ఇది 3వ కేటగిరీ. 4వ కేటగిరీ కూడా యథార్థవంతులు కొంతమంది ఉన్నారు. ఆత్మరక్షణకై యథార్థంగా ఉంటారు చూడు, వారు యథార్థవంతులు. ఇక్కడ ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నానంటే, యథార్థవంతుల మీదకి దేవుని దృష్టి నిత్యము నిలిసిద్ది. ఆమేన్. వారికి కష్టాన్ని అనుమతిస్తాడు ప్రభువారు, సుఖాన్ని కూడా అనుమతిస్తాడు. రెండిటిని అనుమతిస్తాడు. మర్చిపోవద్దు. సుఖం ఎంత నీకు వచ్చినప్పుడు ఎంత అనుభవిస్తున్నావో దుఃఖం కూడా వస్తుంది. ఎందుకు ఈ అనుభవంలోకి తీసుకెళ్తున్నాడంటే, నిత్యమైన సుఖశాంతులు గల దేశంలోకి నిన్ను ప్రవేశపెట్టాలంటే ఈ అనుభవంలో నువ్వు ఉంటేనే నీలో యథార్థత బయటకు వస్తుంది. అర్థమవుతుందా? దీన్ని సాధన చేయాలి. రండి ఇంకొక మాట చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమైంది. ప్రసంగి 7వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సుఖదినమునందు సుఖముగా ఉండు, ఆ కష్టకాలమందు యోచించుము, జరుగు దానిని నరులు తెలుసుకున్నట్లు దేవుడు అండలించండి, దేవుడు సుఖ దుఃఖములను ఎట చేశాడు?
రెండు కల్పించాడు. అర్థమవుతుందా? క్రైస్తవుడు ఏం చేస్తాడు? రెండిటిని సమానంగా స్వీకరిస్తాడు. అదే పౌలు గారు ఇందాక చదివిన మాట ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 10-12 వరకు ఏమన్నాడు? అన్నం తిన్న రోజులు ఉన్నాయి, బాగా పుష్టిగా తిన్న రోజులు ఉన్నాయి, కన్నీళ్ళు విడిచిన రోజులు ఉన్నాయి, ఆనందంతో భాషలు విడిచిన రోజులు ఉన్నాయి. అర్థమవుతుందా? అన్నిటికీ అలవాటు పడిపోయా. ఎందుకంటే దేవుడే దాన్ని జతపరిచాడు. ఇప్పుడు నుంచి నాకు కష్టం వచ్చింది అనకండి. ఈరోజు కష్టం వచ్చింది అన్న నాకు, ప్రైజ్ లార్డ్ అనగలవా? ప్రైజ్ లార్డ్. అట్లా అనగలిగితే దేవుడి దృష్టి మీద ఉంటారు. సమానంగా స్వీకరించాలి, రెండింటిని సమానంగా. ఆనందం వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగు. ఏం చేశాడు? జతపరిచాడు వాటిని. అవి సింగిల్ కాదండి, డబుల్, రెండు కలిసి ఉంటాయి. ఏదైనా ఒకటి ముందు వస్తే ఒకటి వెనకాల, మళ్ళీ ఒకటి ముందు వస్తే ఒకటి వెనకాల. రావటం మటుకి నిత్యమే, ఖచ్చితమే. అర్థమవుతుందా? సుఖం వచ్చినప్పుడు అనుభవించు, సంతోషించు, ఆరాధించు, ఘనపరచు, మహింపరచు. కానీ కష్టం వస్తే వివేచించు. ఎందుకు ప్రభు ఈ కష్టం వచ్చింది? నాలో ఏదన్నా ప్రాబ్లం ఉంటుందా? నేనేమన్నా విధేయతలోకి వెళ్ళానా? నా వల్ల పాపం ఏమన్నా పొరపాటున వచ్చేసిందా? అయ్యా ఏదైనా ఉంటే నాకు బయలుపరచని విచారించాలి, వివేచించాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, కంసలవాడి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఇంత బంగారం ఇచ్చారు. కంసలవాడు ఏం చేస్తాడమ్మా? ఇది పాత బంగారం, ఒక మంచి, ఇప్పుడు ఏం క్యారెక్టరా? స్వచ్ఛమైన బంగారం, కేడియం బంగారం అట. ఓకేనా? కేడియమేనా ఇంకేదన్నా ఉందా? కేడియం రా, దాని 24 అంటారా? కేడియం బంగారం. కేడియం బంగారంలో మామూలుగా అయితే ఆభరణాలు చేయాలంటే ఏదో ఒక వెండి కానీ రాగి కానీ మిక్స్ చేస్తే కానీ ఆభరణాలు రావు, వాటికి గట్టిదనం రాదు. కానీ కేడియం బంగారం చేసి ఆయన ఏమంటాడు? ఇది కేడియంతో చేసి జాగ్రత్తగా వాడుకోమని ప్రికాషన్ ఏమో చెబుతాడేమో తెలియదు మనకి, ఎందుకంటే అది పెలుసు ఎక్కువ దానికి. కేడియం చేసే ఆ స్వచ్ఛమైన బంగారం తీసేవాడు కంసలవాడు ఏం చేస్తాడంటే, మీరు ఎప్పుడైనా చూస్తుంటారుగా, బంగారపు కొట్ల దగ్గరికి వెళ్ళి ఉంటారుగా, కింద బొగ్గులు పెడతాడు. బొగ్గులు బాగా కాకి ఉంటాయి, కాకిదీలు ఉంటాయి, దాని మీద బంగారం పెడతాడు, దానిపైన మళ్ళీ బొగ్గేస్తాడు, దాన్ని ఊతూ ఉంటాడు. అంటే పైన కాక, కింద కాక, మధ్యలోది. అంటే నిన్ను నన్ను కూడా ప్రభువారు అలా శ్రమల్లో, ఇందాకేమన్నాను, సుఖ దుఃఖాలు, కష్టము సంతోషము జత చేయబడి ఉన్నాయి. అవి ఒకటే రాదు, రెండు మిక్స్ అవుతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమవుతుంది? రెండు జత చేయబడ్డాయి, సింగిల్ కాదండి. ఒకవేళ కష్టమే వస్తూ మధ్య మధ్యలో సంతోషం వస్తూనే ఉంటుంది. అలా ప్రభువారే తీసుకొస్తాడు నీకు. ఇప్పుడు కంసాల వాడు ఏం చేస్తాడు? ఎందుకు ఇలా కాలుస్తాడు వాడు? దాంట్లో మలినం పోవాలి, దాంట్లో పెరిగిపోయిన మట్టి పోవాలి, దాంట్లో ఉన్న వ్యర్థ పదార్థం పోవాలి. బాగా కాలుస్తాడు. మళ్ళీ ఎప్పటి వరకు కాలుస్తాడో తెలుసా? వాడు అనుకున్న ఆభరణమయ్యే వరకు కాలుస్తానే ఉంటాడు. కాల్చి పరీక్ష పెట్టుకుంటాడు. వాడు అనుకున్న ఆభరణాన్ని తయారు చేసి ఇట్లా చూస్తే వీడి ముఖం ఆ బంగారంలో కనపడాలి. అర్థమైందా? అది నికాల్సైన బంగారం. నా మాట పట్టుకున్నారు గట్టిగా. అంటే వాడు అనుకున్న ఆభరణం చేసి మళ్ళీ దాన్ని టెస్ట్ చేసి దీంట్లో ఏ రాగి ఏమీ లేదు, స్వచ్ఛమైనది అని తేల్చుకోవడానికంట కంసాలి వాడు ఆ బంగారాన్ని ఇలా చూసుకుంటాడంట. వీడి ముఖం దాంట్లో కనపడిద్దంట. ఆమేన్. నా ప్రభువారు కూడా ఆయన స్వరూపము, ఆయన పోలికలో వచ్చు వరకు కొలిమిలో వేసి కాలుస్తూ ఉంటాడు, బయటికి తీస్తూ ఉంటాడు. కొలిమిలోకి వేసినప్పుడు కష్టాలు,
బయటికి తీసిన అమ్మయ్య ఈ సమస్య దొరికిపోయింది అనుకుంటాం. మరలా చూసుకుంటాడు, ఓహో మనకు పోలిక రాలేదు, మళ్ళా అంటే నిన్ను నన్ను కూడా దేవుని స్వరూపంలోకి, దేవుని యొక్క పోలికలో వచ్చే వరకు కష్టాన్ని, సుఖాన్ని ఇస్తూ ఆయన ప్రతిబింబం నీలో చూచుకున్నంత వరకు ఈ కష్టము, దుఃఖం అనేది ప్రతి మనుష్యుడికి ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎందుకు పెట్టాడు ఇప్పుడు ఇది? ప్రభువారే పెట్టాడు. ఏంటి? కష్టము, సుఖము జత చేయబడ్డాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చేతులు ఎట్టండి, మాకు ఎప్పుడు సుఖాలేనని. ఎవరికి ఉండవు. ఎందుకంటే జత చేయబడింది, పరిశుద్ధ గ్రంథం మాట్లాడింది. ఇప్పుడు కష్టాలు ఎన్ని రకాలుగా వస్తాయో చూస్తే మనకు అర్థమైంది. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక మాట చెబుతాను, మీ మనసు ఏంటో అర్థమైంది. నక్లీస్ కొనుక్కున్నాం ఒక 50,000 పెట్టి. ఆ రోజు ఎంత సంతోషమో, దేవునికి మహిమ. ఒక నెల తర్వాత పోయింది పరిస్థితి ఏంటి? ఆ స్థాయిలో నిలబడగలవా? ఇక మనం చూడలేం వాళ్ళని పాపం. ఇక 4 రోజులు అన్నాలు నిద్రలు ఉండవు. అసలు ఒక పీత కళ వచ్చేసింది ముఖం మీదకి. ఇప్పుడు ప్రభువారు అంటున్నాడు, ఏమంటున్నాడు? కష్టము, సుఖము జత చేయబడిని. ఇప్పుడు ఆలోచించాలి నువ్వు. ఇందాక బంగారపు గొలుసు చేసినప్పుడు సంతోషపడ్డావు, ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు వివేచన చేయమన్నాడు. ప్రభువా మీరు ఇచ్చారు, ఎందుకు పోగొట్టుకున్నాను నేను అని వివేచన చేస్తే ప్రభువారు నీకు చెబుతాడు. అప్పుడు ఆయన పోలికలోకి వెళ్తూ ఉంటావు. ఆ కష్టం వస్తున్నప్పుడు విచారణ చేస్తేనే ఆయన పోలికలోకి జరుగుతూ ఉంటావు. ఆమేన్. ఇప్పుడు ఎన్ని రకాల కష్టాలు వస్తాయి మనుషులకి చూద్దామా? మొట్టమొదటిగా ఆ స్థాయిలో కష్టాన్ని, సుఖాన్ని సమానంగా స్వీకరించాడు ఒక ఆయన. మీరు ఇప్పుడే పేరు చెప్పాలి మీరు అందరూ. వెరీ గుడ్, చెప్పండి కూడా, దేవుని మహిమ. ఏబు గారు ఏం చేశారు? కష్టాన్ని, సుఖాన్ని ఎంతగా స్వీకరించాడో, ప్రైజ్ లార్డ్, రెండిటిని ఆ విధంగా స్వీకరించాడు. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి మనం చెబుతున్నాం కానీ ప్రయత్నం చేయాలి. కాబట్టి సియోను కుమారికి చెప్తున్న దేవుడి మాట ఏంటంటే, కష్టము, సుఖము జత చేయబడ్డాయి, వస్తూనే ఉంటాయి, భయపడొద్దు. ఆ కష్టం వచ్చినప్పుడు మనమందరం విచారణ చేసి దేవుని స్వరూపంలోకి వెళుతూ ఉన్నప్పుడు ఆయన పోలిక వచ్చే వరకు మనల్ని ఆయన ఏం చేస్తాడు? పుటమి వేస్తూ, నిన్ను సరిచేస్తూ ఇప్పుడు నిలబెట్టుకుంటాడు ఆయన. ఇప్పుడు ఆయన ముఖం చూస్తే నీ ముఖం, నీ ముఖం చూస్తే ఆయన ముఖం, తేడా ఏముండదు. ఆయన స్వరూపంలోకి వెళ్ళిపోతాడు. ఇక ఎవరు తిట్టినా కూడా నువ్వు వాళ్ళని ద్వేషించవు. నీలే వాళ్ళకి తెలియకన్నారు, వాళ్ళు ప్రభువారు దీవించబడును గాక. ఎవరైనా వచ్చి వాళ్ళు చెప్పపోయిన కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తావు, వారికి సహాయం చేస్తావు. ఇప్పుడు ఏమంత వస్తుంది? ఇక ఏ స్వరూపంలోకి వెళ్తూ ఉంటావు? ఇప్పుడు ఒక మాట, ఆ కష్టంలో నువ్వు అనుభవించినప్పుడు ఆ కష్టం యొక్క ఆ తీవ్రమైన బాధ నీకు అనుభవంలోకి వస్తుంది. ఆ కష్టంలో ఉన్న వారి దగ్గరికి నువ్వు వెళ్ళి వారిని ఓదార్చటానికి, వారిని బలపరచటానికి నిన్ను ఆ యొక్క కోణంలోకి ప్రభువారు తీసుకెళ్తున్నాడు. ఆమేన్. లేకపోతే నువ్వు అట్లా చెప్పలేవు. ఏముంది లేదో నాటకాలు వేస్తుంది అంట, అంతేగా. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. రండి, కష్టము, దుఃఖము ఎలా తీసుకోవాలి? దుఃఖం వచ్చినప్పుడు విచారణ మటుకు చేయాలి. దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసి ఎందుకు వచ్చిందో అడగాలి. సుఖం వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ చెల్లిస్తూ ఆరాధన చేయాలి. రండి, ఏబు గ్రంథము 23వ అధ్యాయము.
ప్రైజ్ లార్డ్. తీసారా? 10వ వచనం చదువురా. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమలే కనపడిని. ప్రైజ్ లార్డ్. ఒక మాట, దేవుడు ఇచ్చింది కాబట్టి అది ఆశీర్వాదమా? ఆశీర్వాదము కాబట్టి నీకు ఇచ్చాడా? మరలా చెబుతున్నా, ఆయన ఇచ్చాడు కాబట్టి అది ఆశీర్వాదం అయిందా? ఆశీర్వాదం అయితేనే నీకు ఇచ్చాడా? నో, ఆయన ఇచ్చింది కాబట్టి ఆశీర్వాదం. ఆమేన్. నల్లటి భార్య అని ఇచ్చాడు, ఆయన ఇచ్చింది కాబట్టి ఆశీర్వాదం. చెప్పండి కూడా దేవుని మాట్లాడు. నన్ను శోధించి నేను సువర్ణ, ఆయన శ్రమల కొలులోకి తీసుకెళ్ళాడు. ఏమొచ్చింది యోబుకి? ఎన్ని రకాలుగా శోధన వచ్చిందమ్మా. 7వ అధ్యాయం చూడు, యోబు 7వ అధ్యాయము 4-5 వచనాలు. ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును, తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు. ఎట్లా పడుతున్నాడు ఆయన? ఆయాస పడుతున్నాడు. చాలమ్మా, అంటే రాత్రులు కూడా నిద్రపోవట్ల. ఆయన బాధ ఎలాంటిదో తెలుసా? శరీరం ఉంది, శరీరం పైన పురుగులు ఉన్నాయి, పురుగు పైన మట్టి ఉంది. ఆయన బ్రతుకు అది. శరీరం పైన పురుగు, ఆ పురుగు పైన మట్టి. ఇప్పుడు శరీరం మానుతుందన్న లోపల ఈ పురుగు మళ్ళీ కొడుతుంది, మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. రాత్రులు నిద్రపోవడానికి కూడా అంటే అంత బాధ, అంత కష్టము. అందరూ వచ్చి ఏం చేశారు? ఆయన్ని వేళన చేశారు, అవమానపరిచాడు. 5వ వచనం కూడా చదవమ్మా. నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని. చూడండి, ఇప్పుడు నేను చెప్పింది అదేగా మీకు. అంత కష్టం ఉంది. అసలు ఆయన అంత గొప్పోడు, అంత ఆశీర్వాదం కలిగిన వాడు, అంత ధనవంతుడు ఎవరు లేరు, అంత యథార్థం. ఇప్పుడు భార్య వచ్చింది. భార్య ఏమంటున్నాడు? దేవుని దగ్గర నుంచి ఏం పొందుతున్నాం మనం? సుఖాన్ని అనుభవించాం కదా, మేలులు అనుభవించాం కదా, ఆయన చేసిన దీవెనలను అనుభవించావు కదా, ఇప్పుడు ఆయన పెట్టే శ్రమను కాదంటావు ఎందుకు? ఇక్కడేం రాయబడింది? మనుష్యుడికి సుఖము దుఃఖము జత చేయబడింది. 2 కలిసి ఉంటాయి. ఎందుకు కలిసి ఉంటాయి అంటే, నీ నిత్యమైన లోకానికి తీసుకెళ్తానికి, నిన్ను సువర్ణం చేయటానికి. అర్థమవుతుందా? నేనేం చేస్తాడు ఆయన? సువర్ణంగా మార్చుకుంటాడు. ఆయన ప్రతిబింబం వచ్చే వరకు కష్టాల కొలిమలో తీసుకెళ్తాడు, శ్రమల్లో తీసుకెళ్తాడు. అవమానాలు ఎవరికి వచ్చినాయి? ఈయనకి అవమానం వచ్చింది. తర్వాత వాళ్ళు బంధువులు వచ్చారు, స్నేహితులు. ఇప్పుడు 23:11 చదవమ్మా. నా పాదములు అడుగు జాడలను నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గములను. ఇదండి మనం నేర్చుకోవాల్సి. కష్టం వచ్చింది, అవమానం వచ్చింది, దుఃఖం వచ్చింది, కన్నీళ్లున్నాయి, బహు కష్టపడుతున్నాడు, ఏకతాళి చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఇన్ని చేసినా కూడా ఆయన పాదములు దేవుని వైపే నడిచాయి. ఆమేన్. ఆయన దేవుని ఆజ్ఞను అటు ఇటు వరగలేదు. ఆమేన్. ఇప్పుడు ఏబుకి వచ్చినాయి? మొదట ఏమొచ్చింది? ప్రైజ్ లార్డ్. ఎలాంటి సుఖం? ఆ వచ్చినాలు మీకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఎలాంటి బాధ వచ్చింది? ఈ బాధ వచ్చినప్పుడు తొలగాడా? తొలగలేదు కదా.
ఆయన ఆజ్ఞలను పక్కకు పెట్టాడా? పెట్టలేదు కదా. ఆయన పాదాలు అటు ఇటు వేసాడా? వేయలేదుగా. మనకి ఏదన్నా నష్టం కలిగితే చెల్లి బూడిద గుమ్మడికాయ పెట్టుకోమ్మా బాగుంటుంది, రంగురాళ్ళు పెట్టుకో బాగుంటుంది, అలా కాదులే ఇప్పుడు అద్దాలు కూడా పెడుతున్నారు, ఒక అద్దం తీసుకొచ్చాడు తగిలించుకో, ఇలా కాదులే ఒక నల్లతాడు ఇక్కడొకటి మెళ్ళొకటి ఆగడొకటి ఏడొకటి వేసుకో, అవన్నీ పోతాయి. ఈ అడుగులు ఎట్టున్నాయి? ఈ అడుగులు ఎట్టున్నాయి? ప్రైజ్లా. వీడు ప్రార్థన చేయడు, ఏందబ్బాయి జరగట్లేదంటే ప్రైజ్లాడు ప్రైజ్లాడు. ఎందుకు కార్యాలు జరగటం? వాడి పాదాలు ఎటో తిరుగుతున్నాయి, దేవుని వైపు తిరగటల్లా. కష్టాలు పోవాలంటే ఎలా రావాలి? ఇప్పుడు ఏబులో నుంచి ఏమి నేర్చుకున్నారు? సుఖాన్ని ఎంత తీసుకున్నాడు? ఎందుకు? సుఖము దుఃఖము జత చేయబడ్డాయి. ఎందుకు జత చేయబడ్డాయి? నేను సువర్ణం చేయటానికి, దేవుని యొక్క స్వరూపం నీలో చూస్తానికి. ఈ 40 70 సంవత్సరాలు 60 సంవత్సరాల జీవితంలో నువ్వు పర్ఫెక్ట్ అయిన తర్వాత నువ్వు ఎక్కడికి తీసుకెళ్తాడు ఆయన? నిత్యమైన సంతోషానికి వెళ్ళిపోతావు. అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ కన్నీళ్ళు ఉండవు, అక్కడ అవమానాలు ఉండవు, నిత్యమైన ఆనందం ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళటానికి ఇక్కడ నీకు వీటిని అనుమతించాడు. ఈ రోజు నుంచి కష్టం వచ్చినది కూడా ప్రైజ్ ది లార్డ్ అనాలి. ఆమేన్ అంటారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సుఖం వచ్చినా కూడా ఏమనాలి? దేవుని వాక్యం. ప్రైజ్ లార్డ్. ఇంకొక మాట చూడండి, అదే ఏబు గ్రంథంలో ప్రైజ్ లార్డ్ 12వ వచనం కూడా చదవరా? చూడండి, ఆయన నిర్ణయాలు ఏమి లేవు, ఆయన జ్ఞానం ఏమి లేదు. దేవుని వాక్యం చెప్తే ఏం పట్టుకోవాలి ఆయన. కష్టంలో కూడా నువ్వు కూడా ఏం చేయాలి? కష్టము దుఃఖం వచ్చినా కూడా ఆయన నోటి నుంచి ఏమొచ్చాయి మరలా? ప్రైజ్ లార్డ్. ఎక్కువగా ఇచ్చాడు దేవుని వాక్యాన్ని. ప్రభువారు ఇక్కడే కాదు, ఏదైనా తోటలో అన్ని ఫలాలు తినిచ్చే ఫలాలు ఇచ్చాడు. అక్కడ కూడా ఏం పెట్టాడు? మళ్ళా 2 పెట్టాడు. జీవ ఫలాన్ని ఇచ్చాడు, మంచి చెడులు తెలిపే వృక్ష ఫలం కూడా ఇచ్చాడు. 5 అక్కడ కూడా ఏమున్నాయి? 2 ఉన్నాయి. ఏమున్నాయి అక్కడ? 2 ఉన్నాయి. మానవ జీవితంలో కూడా ఏమున్నాయి? మంచి చెడులు గెలిపించేయి 2 ఉన్నాయి. అక్కడ జీవం ఉన్నది, మరణము కూడా ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఒక మాట, ఉద్యోగం ఇచ్చాడు, ఏదేం తోటలో ఏమిచ్చాడు? ఫలాలన్నీ ఇచ్చాడు, మరణము జీవ ఫలము, అదేవిధంగా మంచి చెడుల ఫలం ఇచ్చాడు. ఇప్పుడు నీకు దాంట్లోకి వెళ్ళి ఉండమన్నాడు, నువ్వు అయ్యే తినొచ్చుగా, ఎందుకు తిన్నా? ఇప్పుడు మిమ్మల్ని కోసిన నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగమే అని ఆత్మకు నష్టం కలిగించొద్దు. అర్థమవుతుంది నా మాట? ఉద్యోగం ఇచ్చాడని ఆత్మకు నష్టం కలిగించకూడదు. దానికి కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. కుటుంబాన్ని ఇచ్చాడని నీ ఆత్మకు 24 గంటలు కుటుంబంలోని పనులు చేసుకుంటే 24 గంటలు చేసిన వాళ్ళే చేసినట్టుంటారు. సిస్టర్స్ అంతా 24 గంటలు చేస్తూనే ఉంటారు. కుటుంబం ఇచ్చాడు, వందనాలు, కానీ ఆత్మను కూడా నీకు ఇచ్చాడు. ఈ ఆత్మరక్షణ కొరకు పోరాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు ఏబులో కష్టం చూసాము, సుఖము కూడా చూసాము. ఈ 2 అనుభవిస్తే ఏం జరిగింది ఆయనకి? చివరికి తీయండి ఏబు గ్రంథం చివరి అధ్యాయం 2 చదవండి ఆ మాట. ఎప్పుడండి? ఆమేన్. ఎవరికి? అంటే కష్టాన్ని సుఖాన్ని సమానంగా స్వీకరించే వారికి 7 ఆశీర్వాదము. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఇంకో ఆయన మీ ముందుకు తీసుకొస్తా రండి. ఆయన కూడా ఏం చేశాడో చూద్దాం, ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. కీర్తనల గ్రంథము 44:9.
అందరిది కీర్తనలు 44:9. అక్కడ ఎవరున్నారంటే కోరాహు కుమారులు ఉన్నారు. ఎవరండి? ఆ, ఆ, అటు అనలని పెట్టండి. ఇప్పుడు కోరాహు కుమారులు ఉన్నారు. కోరాహు కుమారులకి 12 రకాల అవమానాలు జరిగాయి. ఇంతకు ఏబులో ఏం జరిగాయి? భౌతికముగా జరిగిన ఈ దాడులు, రోగాలు వచ్చాయి. అర్థమవుతుందా? అది ఆయన మీదకి ఏమొచ్చాయి? భయంకరమైన మరణాలు వచ్చినాయి. మరణాలు వచ్చినాయా లేదా? కొడుకులందరూ చచ్చిపోయారా? జంతువులు చచ్చిపోయినాయా? ఒంటెలు చచ్చిపోయినాయా? మేకలు చచ్చిపోయినాయా? పిల్లలు చచ్చిపోయారా? మరణం వచ్చేసింది. తర్వాత ఏమొచ్చింది? దాని మీదకి రోగాలు వచ్చినాయి. మొదటిగా కష్టాలు ఏ రూపంలో వస్తాయి? మనకి భౌతికంగా వస్తాయి. మరణం రూపంలోను, అదేవిధంగా రోగాల రూపంలోకి వస్తాయి. అర్థమవుతుందా? ఏబులో నుంచి కష్టాలు ఎలా వచ్చినాయి? మనకి భౌతికంగా వచ్చినాయి. అంటే మరణాల రూపంలోను, రోగాల రూపంలోకి వచ్చి తాగాయి. కష్టాలు అలా వస్తాయి. ఇందాక చెప్పాను, ఒక అబ్బాయిని మా అమ్మగారు చచ్చిపోయింది, రావట్లేదని. దేవుని చిత్తం. దేవుడు ఏది చేసినా మంచి చేస్తాడు. కొంతమందికి ఎంపటి అర్థమైద్ది, కొంతమందికి మధ్యలో అర్థమైద్ది, కొంతమందికి చచ్చిపోయేటప్పుడు దాకా కూడా అర్థం కాదు వాళ్ళకి. మనం ఏం చేయలేం. ఆ పిల్లోడు అన్నాడు, సరే బాగానే ఉందన్న. సైకిల్ దొక్కుంటూ వెళ్తుంటే వెనకాల వచ్చి జీపు కొట్టేసింది, 2 కాళ్ళు పోయినాయి. ఇది కూడా దేవుడు చేసిన మంచిదే అంటే 100% మంచిదే. ఇది అర్థం చేసుకోవడానికి పరిమితి ఉంటాయి. జీవితం ఇచ్చింది ఆయనే, సుఖాన్ని ఇచ్చింది ఆయనే, దుఃఖం కూడా. దీని వెనక దేవుని ప్రణాళిక. ఇది అర్థం కావాలంటే ప్రైజ్ లార్డ్, ఇది అర్థం చేసుకోగలిగితే ప్రైజ్ లార్డ్ నిత్య జీవానికి వెళ్తాం. ఆమేన్. ఇప్పుడు కోరాహు కుమారులకి ఆయనకి ఫిజికల్గా అటాక్ జరిగితే కష్టాలు, వీళ్ళకన్నీ మానసికమైనవి. మానసికంగా అవమానాలు, ఫిజికల్గా రోగం అయితే ఏదైనా మందో బెళ్ళు వేసుకుంటాం, ఏదో ఉపశాంతి కలిగింది. ఇక్కడ మానసికమైన ఏం చేశారు? వాళ్ళకి ఏం జరిగిందంట? అవమానం జరిగిందట. 15-16 చదవమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అవమానపరిచారు, తర్వాత నిందించారు, దూషించారు. ఇప్పుడు కష్టాలు ఎలా వస్తున్నాయి? కోరాహులకి కుమారులకి మానసికంగా వస్తున్నాయి కష్టాలు. తర్వాత ఏమన్నాడు? శత్రువులను బట్టి దీనమెల్ల అంటే పోదాకా ఏదో ఒక అవమానం. 24 గంటలు అది విడిచిందంటే ఇది విడిచిందంటే ఇది, 24 గంటల అవమానం. 10వ వచనం చదవరు ఇప్పుడు మళ్ళా. శత్రువులు ఎదుట నిలవకుండా ఇష్టం వచ్చినట్లు ఎట్లా దోచుకుంటున్నారు అంటే అర్థమైంది. భయంకరంగా వాళ్ళని అవమానం గురి చేస్తున్నారు. ఇప్పుడు ఆ అధ్యాయం అంతా చదివితే మీకు 12 రకాల అవమానాలు వాళ్ళు పొందుకుంటారు. అన్ని కష్టాలు ఎవరికి వచ్చినాయి? కోరాహు కుమారులకు వచ్చాయి. ఎందుకంటే దేవుడే అనుమతించాడు. సుఖము దుఃఖము జత చేయబడ్డాయి. ఆమేన్. ఎందుకు జత చేయబడ్డవి అంటే ఆయన స్వరూపంలోకి నిన్ను తీసుకెళ్ళి నిత్య సుఖములోకి తీసుకెళ్ళి పెట్టడానికి ఇదంతా చేస్తున్నాడు ఆయన. అందుకే సుఖం వచ్చినప్పుడు సంతోషపడి అంటున్నాడు, దుఃఖం వచ్చినప్పుడు మటుకు విచారణ చేసి వెనకాల ఏందో తెలుసుకుని మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ నలగొడతాడు, దాని నుంచి దాటుతాం. మీకు అర్థం అవటానికి, అర్థం చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? అదే నేను చెబుతున్నాను. చెప్పిన దాన్ని ఇప్పుడు కష్టం వస్తుందంటే దాన్ని తోసేసి వెళ్ళకూడదు. ప్రభు ఎందుకు వస్తుంది కష్టం అని దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలి. అప్పుడు దేవుని స్వరూపంలోకి వస్తావు. దాన్ని సిట్రేట్ చేసుకుంటే మనం కొడుగేస్తావు.
అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగునుగాక. నాకు ఎప్పుడు 3ంటికి 2ంటికి 1:30కి మెలుకు వచ్చింది. ఒక గంట ప్రార్థన చేసుకుంటాను. తర్వాత మరలా ఎందుకో దేవుడిచ్చిన కృప అలా పనుకోగల నిద్ర వచ్చింది. ఆ గంటన్నర తృప్తిగా సరిపోయింది. అర్థమవుతుంది. ఒకరోజు ఏం చేస్తాను, కొన్ని రోజులు ఎందుకో ప్రార్థన చేసుకోకుండా పనుకున్నాను. ప్రైజ్లా. సోపు మీద అనారోగ్యం వచ్చేసింది. నా మీదకి రాలా, సోపికి అనారు. మామూలుగా వచ్చింది అనుకున్నా. మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒక వారం ఆపా. ఏదో పని ఉంది, ఏదో మరి ఎందుకు తెలియదు, మళ్ళీ అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు నేనేం అర్థం చేసుకోవాలి, ప్రభువా నేను ఆపుతుంటే నేను ఆపనయ్యా అంటే ప్రార్థన చేయాలి అంటే ప్రభువారు నేర్పుతున్నాడు సువర్ణం చేయటానికి. మనం ఏం చేస్తాం, అది పెడచెవిన పెడతాం. ఈ కోరాహు కుమారులు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళకి అవమానం వస్తుంది, నింద వస్తుంది, దూషిస్తున్నారు, ఇప్పుడు దాకా తిడుతున్నారు, కన్నీళ్ళు ఉంటున్నాయి. 12 రకాల శ్రమలతో వాళ్ళని ప్రభువారు చేస్తున్నాడు. ఎవరి కోరాహు కుమారులు? దేవుడు వీళ్ళని రక్షించాడు, వీరిని ప్రత్యేకమైన జనాంగం ఏర్పాటు చేశాడు, వాళ్ళకి భోజనాలు పెట్టాడు, వారికి అన్ని వసతులను దేవుడు సృజించాడు వాళ్ళకి. అయినా వీళ్ళకి కూడా శ్రమలు వస్తున్నాయి. దేవుని సేవకులకు కూడా యాజకులకు కూడా శ్రమ వస్తుంది. ముందుది మరణాలు, రోగాలు భౌతికంగా శ్రమల రూపంలో వస్తే, కోరాహు కుమారుల దగ్గరికి వచ్చేదలికి మానసికమైన కష్టాలు వచ్చాయి. మూడోది చూడండి, ఇంకొకటి చెప్పి ముగిస్తాను రండి. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పోయికుండినను ద్రాక్ష చెట్లు ఫస్ట్ ఏం చెట్లు? ఎన్ని చెట్లు ఉన్నాయో మనకు తెలియదు, ఎన్ని ఎకరాలు ఉన్నాయో మనకు తెలియదు. ఎన్ని ఎకరాలు వేసారు అంజూరపు చెట్లు మనకు తెలియదు. ఎన్ని ఎకరాలు వేసినా ఒక్క కాయ కూడా ఇంటికి రాలా. తర్వాత ఒలివ చెట్లు కూడా ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలియదు, అక్కడ కూడా ఒక్క కాపు కూడా రాలా పాపం. ద్రాక్ష తోటలు కూడా ఉన్నాయి, ఒక్క గెల కూడా రాలా. ఇప్పుడు ఏమైంది, చేలో పంట ఒక్కటి కూడా రాలా. ఇప్పుడు ఈ మొదటి కేటగిరీ అంత ఏంది, పొలంలో నుంచి అంటే బయట నుంచి ఏ ఒక్క రూపాయి కూడా నీకు రాలా. ఒలివ చెట్లు ఏం పుష్పించలా, రూపాయి రాలా. అంజూరపు చెట్లు ఒక్క కాయ కూడా రాలా. పొలంలో నుంచి ఏమి రాలా. సరే ఇంట్లో చూసుకుందాం. ఇంట్లో ఏమున్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఇప్పుడు ఏమన్నాడు, బయట నుంచి ఏం రాలా, లోన్ నుంచి కూడా రాలా. ఇప్పుడు ఏమొచ్చింది, కరువు వచ్చింది, నష్టం వచ్చింది. ఇప్పుడు ప్రభువారు ఏమన్నాడు, సుఖము దుఃఖము జత చేయబడ్డది. మొదటి కోణములో మరణాలు రోగాలు నీకు నష్టాన్ని కలిగిస్తాయి. అర్థమవుతుందా? మానసికంగా నష్టాన్ని కలిగిస్తాయి. మూడోది ఏమంటున్నాడు, ఒక్క రూపాయి కూడా లేదు, ఏం చేయాలి? కరువు వచ్చేసి, కరువు వచ్చిన ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈయన ఎలా స్వీకరించాడు? సుఖాన్ని ఎలా స్వీకరించాడు, దుఃఖాన్ని కూడా అలానే స్వీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలున్నా బిడ్డలు లేకపోయినా, ఆస్తున్నా ఆస్తి లేకపోయినా, ప్రైజ్ లార్డ్. చక్కటి భార్య ఉన్నా లేకపోయినా, చక్కటి భర్త ఉన్నా లేకపోయినా ఏం చేయాలి? ఎంత మాట అన్నామన్నా అంటే, దేవుడిచ్చినవన్నీ మంచివే, దేవుడు ఇచ్చాడు కాబట్టి అవి మంచివి, అంతే. ప్రైజ్ లార్డ్.
ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? కరువు కూడా నీకు వస్తుంది. అప్పుడు కూడా ఏం చేయాలి నువ్వు? దేవుని యందు ఆనందించాలి. ఎందుకు ఇవన్నీ అనుమతిస్తున్నాడు ప్రభువా అంటే, ఆయన స్వరూపంలోకి మార్చి నిత్యమైన సుఖశాంతులు గల దేశం మీదకి నేను తీసుకెళ్ళటానికి. ఆమేన్. వీళ్ళు ఎవరిని వదిలిపెట్టలా. ఇప్పుడు ఏబుని ఎలా ఆశీర్వదించాడు, కోరా కుమారుని అలానే ఆశీర్వదించాడు. ప్రైజ్ లార్డ్. ఈయన కూడా అలానే ఆశీర్వదించాడు. ఇప్పుడు ఎన్ని రకాల కరువులు వస్తాయి, ఎన్ని రకాలుగా వస్తాయి శ్రమలు? భౌతికంగా వస్తాయి, మానసికంగా వస్తాయి, కరువుల రూపంలో వస్తాయి, నష్ట రూపంలో కూడా వస్తాయి. ఈ సంవత్సరం ఏం జరిగింది? నాకు 1 ఎకరం ఉంది. దేవుని కృపను బట్టి దేవుడు అనుగ్రహించింది. ఈ బ్రదర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. పంట ఇవ్వాలిగా, వాడు ఎప్పుడు 10,000 12,000 ఇస్తాడు వడ్లమ్మి. నేను నిన్న ఫోన్ చేశా, హలో కొంచెము తీసుకొస్తే పనులు ఉన్నాయంటే, అన్న పొలం పోయిందన్న అన్నాడు. బ్రదర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. అదేంటయ్యా పొలం పోయింది? మనం వరదకు పోయిందన్నా అన్నాడు. అదేందయ్యా పోతే ఈ తేరు పొలం అంతా పోవాలి కానీ నా 1 ఎకరం పోవటం ఏంటి? అంతే కదమ్మా, నిజమన్నా. అక్కడక్కడ పోయిందన్నా, అక్కడక్కడలో మీది కూడా పోయిందన్నా. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయటానికి లేదు. నేను ఎంక్వైరీ చేస్తే ఏంటంటే, ఆ పొలం వేసిన ఆయన తండ్రి ఏమో హాస్పిటల్ ఉన్నాడంట, కోడికేమో పట్టించుకోలేదు. అది ఎంపటే నీళ్ళు వచ్చినప్పుడు నిలబెడితే పంట చేతికి వచ్చేది, ఎవరు పట్టించుకోలేదు, పంట పోయింది. సరే పోతే పోయిందయ్యా, ప్రభుత్వం ఎత్తుంది కదా ఆ డబ్బులన్నీ. తెలియదన్న, అది ముందు రిజిస్ట్రేషన్ ముందే చెయ్యాలంట. అప్పుడు మేము లేము. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది నాకు? దీన్ని ఎలా స్వీకరించాలి నేను? చెప్పండి. ఇప్పుడు నేనేం చేయాలి ప్రభు దగ్గరికి? ప్రభు, ఈ నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇంకా ఏదైనా సరి చేసుకోవాల్సింది ఉంది. నేను సరి చేసుకుంటే నేను ఏదైతే పోగొట్టుకున్నానో దానికి 300 వచ్చేసింది. ఆమేన్. ఇచ్చాడుగా. సరి చేసుకుంటే ఏం చేశాడు? ఇప్పుడు నేనేం చేయాలి? నష్టం జరుగుతుంది, కష్టం వస్తుంది అనగానే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను సరి చేసుకోవాల్సినవి, నేనేమన్నా సరిపెట్టుకోవాల్సినవి ఏదైనా ఉంటే ప్రభువా నాకు తెలియపరచు ప్రభువా, నేను దాన్ని సిట్రైట్ చేసుకుంటానంటే ప్రభువారు చెప్తారు. దాన్ని ఏం చేస్తాం మనం? సిట్రైట్ చేస్తాం. ఇప్పుడు చివరిది 4వది, ఆఖరిది రండి. పరిశుద్ధ గ్రంథంలో మీకా గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. అమ్మా, వేసపు కాలపు పంటను ఏరుకున్న తర్వాతను ఎలాగుండునో. అబ్బు, అసలు ఇది మరీ భయంకరం. ఇప్పుడు 3 చెప్పా. కష్టము సుఖము జత చేయబడి ప్రభువారు ఇచ్చారు. పౌలు ఏమన్నాడు? నేను దానికి అలవాటు పడిపోయాను అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకు ఇచ్చాడు ప్రభువారు? ఆయన స్వరూపంలో మార్చడానికి. కష్టం ఇచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు సంతోషపడు, కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారణ చేసి దాన్ని మళ్ళీ సరి చేసుకుని మళ్ళీ చేయకుండా ఉండు. నువ్వు క్రమక్రమంగా నా స్వరూపంలోకి వచ్చేస్తావు, నేను ఎంపటి పెట్టి తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఇప్పుడు ఎన్ని రకాల కష్టాలు వచ్చినాయో. రోగం వచ్చిందానికి, ఈ రోగం ఎందుకు వచ్చింది ప్రభువా? రోగాలు ఎన్ని రకాలు? 3 రకాలుగా ఉన్నాయి. అపవాదుల వల్ల రోగాలు వస్తాయి. సహజంగా భౌతికమైన శరీరం ద్వారా వస్తాయి. ఆమేన్. మాయ రోగం ఒకటి వస్తుంది. అర్థమవుతుందా? ఈ 3 రకాలు ఉంటాయి. ఈ రోగాలు ఎందుకు వస్తాయి? సహజంగా రోగాలు ఎందుకు వస్తాయి? దేవుని ఆజ్ఞకు లోబడనప్పుడు రోగాలు ప్రబలమవుతాయి. దేవుని మాటకు పక్కకు వస్తే రోగం వస్తుంది. అపవాది కూడా రోగం తీసుకొస్తుంది. అవి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసి ఏదైనా అవిధేయత ఉంటే ఒప్పుకుని సిట్రైట్ అయితే ఆ రోగం పోయింది. మళ్ళీ చేయకుండా ఉండాలి. కొన్ని మానసికమైన స్ట్రగుల్స్ వస్తాయి. ఎందుకు వచ్చినాయి ప్రభు? ఆయన దగ్గరికి వెళ్తే ఎందుకు నాకు ఇంత అవమానం జరుగుతుంది, ఎందుకు ఇంత దుఃఖం జరుగుతుంది, ఎందుకు అందరు నన్నే ఇట్లా అంటున్నారని అడిగితే ప్రభు వారు చెబుతాడు, సహాయం చేస్తాడు. ప్రార్థనలో ఒప్పుకుని దేవుని సహాయం కోరుకున్నప్పుడు అవన్నీ పోతాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు నష్టాలు జరుగుతామంటే, ప్రైజ్ లార్డ్, ఈ నష్టాలు జరుగుతున్నప్పుడు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి మార్చుకుంటాం. ఆమేన్. చివరిది ఏంటో తెలుసా? పంటకి వస్తున్నారు. ఇప్పుడు పంటలు వేసారు కదా, పంట వేసారు, వరి కోసారు, వరి కోసుకున్నారు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వరి కోసుకున్న తర్వాత ఇంకెవరు వెళ్తారు? తర్వాత పేదలు వెళ్తారు, వాళ్ళు పరిగెడతారు. ఆ పరిగి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు మనవాడు. ఏమైనా దొరికిద్దా?
ఏమైనా దొరికిద్దా? అంటే వాడి పరిస్థితి అలాంటి కష్టంలో ఉన్నాడు. ఎటు చూసినా ఏమి లేని పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ పరిస్థితి అది. మినుములు వేసారనుకో, మినుము కంపంతా వేసుకుని ఎవరు తీసుకెళ్తారు? యజమానుడు తీసుకెళ్తాడు. తర్వాత ఎవరు బయలుదేరతారు? పేదలు బయలుదేరి ఇంకేమైనా అక్కడక్కడ మిగిలితే వీళ్ళు వెళ్ళి పరిగేరుకుంటా రాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మనోడు బయలుదేరాడు. వాడు ఎలా ఉన్నాడు చూడు ఇప్పుడు. ఇక ఏమి లేదు ఆడికి, ఎటు చూసినా అంత నిస్సహాయ స్థితిలో ఉండి ఏం చేస్తున్నాడు చూడమ్మా. చదవండి. ఒక్కటి లేకపోయేను, లేకపోయేను. చివరి వచ్చినాలు చదువు. చదువు. దాన్ని అలానే పెట్టుకుని ఇందాక చదివిన మాటకు వచ్చేసేయమ్మా. హబక్కు గ్రంథం చివరి అధ్యాయంలో చివరి వచనాలు చదువు. చాలండి. ఇప్పటికి వీడికేమి లేదు, పరిస్థితిలో ఉన్నాడు. బాగా సుఖం వచ్చినప్పుడు కొండెక్కటం బాగానే ఉంటుంది. దుఃఖంలో కొండెక్కాలంటే దుఃఖంలో కూడా కొండెక్కుతున్నాడు ఆయన. దేనికి? దేవునిని మహింపరచటానికి, ఉన్నత స్థితికి వెళ్ళి మహోన్నతుని గణపరచటానికి. ఆమేన్. ఈ 4వ కోణం ఏంటో తెలుసా? అన్ని వైపుల నుంచి ఎన్ని జరుగుతున్నా ప్రైజ్ లార్డ్, దేవుని దగ్గరికి వెళ్తాడు చూడు, వాడు బహుగా దీవించబడతాడు, దేవుని స్వరూపంలోకి వస్తాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సుఖదుఖములు దేవుడు మనకి అనుగ్రహించాడు, మర్చిపోవద్దు. 1 పేతురు 5వ అధ్యాయం 9వ వచనం. ఎలాంటి శ్రమలు? మనకేం కొత్త కాదుగా, లోకమంతున్నా. ఇంకెందుకు మీకు బాధ? మీకెందుకు ఇంకా కష్టం? ఇంకెందుకు ఖేదం పెట్టుకుంటారు? లోకములో ఇలాంటి శ్రమలే. ఇప్పుడు ఈ శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేశాడు? తన నోటి నుంచి దేవుని ఆజ్ఞను మర్చిపోలేదు. ఆయన కట్టడిలోనే ఉన్నాడు. కుడిమికి కానీ ఎడమకు కానీ ఆయన తిరగలేదు. కోరా కుమారులకు వచ్చినప్పుడు ఆయన సన్నిధినే అంటి పెట్టుకుని ఉన్నారు. ప్రైజ్ లార్డ్. 3వది వచ్చేదలికి ఎన్ని ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిలోనే ఆనందించి దేవునిని కీర్తించుట మానలేదు. చివరి ఆయన ఏమన్నాడు? ఏమి లేకపోయినా ఆయన కొండెక్కి మహోన్నతుని గణపరుస్తున్నాడు, ఆశీర్వదిస్తూ దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను వీళ్ళందరినీ కనుదృష్టి చూసి తీక్షణగా చూస్తున్నాను. వీళ్ళందరూ యథార్థవంతులు, వీళ్ళంతా నీతిమంతులు, వీళ్ళందరికీ నేను 7 ఆశీర్వాదము అక్కడికి వెళ్ళే ముందే కాదు, ఇక్కడే వీరికి అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఆమేన్. కాబట్టి కష్టము వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు ఎంతగా స్వీకరించావో కష్టాన్ని కూడా అలా స్వీకరించటానికి ప్రయత్నించే. ఆ కష్టం వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందో విచారణ చేసి మరలా అవిధేయతలో లేకుండా ఉంటే దేవుడు నిన్ను కొన్ని రోజుల తర్వాత ఆయన స్వరూపంలోకి మార్చివేస్తాడు. ఇప్పుడు నీ ముఖం చూస్తే ఆయన ముఖంగా ఉంటుంది, ఆయన ముఖమే నీలో ఉంటుంది, ఆయన మాటే నీ మాట అయ్యిద్ది,
ఆయన ఆలోచనే నీ ఆలోచన ఇది, ఆయన తలంపే నీ తలంపులైద్ది, ఆయన వాక్యే నీ వాక్కైద్ది. ఏసునామంలో కలుగునుగాక, కలిగిద్ది. ఏసునామంలో ఈ జ్వరం వెళ్ళిపోవునుగాక, వెళ్ళిపోయిద్ది. ఈ కీడు తొలగిపోవునుగాక, తొలగిపోయిద్ది. ఈ ఆటంకం విరిగిపోవునుగాక, ఇరిగిపోయిద్ది. వీళ్ళు ఆశీర్వదించబడుదురుగాక, ఆశీర్వదించబడతారు. వీరు దీవించబడుదురుగాక, దీవించబడతారు. కారణము ఆయన స్వరూపం నువ్వు వచ్చేసావు. ఇవన్నీ లేకపోతే, సరి చేయకపోతే కష్టం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏబులాగా, అది కొరాహు కుటుంబంలాగా ఇప్పుడు చెప్పిన మీకాలో ఆయన స్థలము, ఇంటిలోనూ కరువు వచ్చింది, బయట కూడా కరువు వచ్చింది. ఏం దగ్గరకు వచ్చేదానికి అసలు ఏమీ లేవు పాపం, అన్నీ అయిపోయాయి. గ్లాసు మంచినీళ్ళు తాగి వెళ్ళిపోతున్నాడు. అలా మనం ఉన్నప్పుడు నిన్ను సువర్ణముగా మారుస్తాడు. ఈ శ్రమలన్నీ లోకములోనే ఉన్నవి కదా, నీకేమి కొత్తవిగా రాలేదు కదా, కొత్తగా తీసుకొచ్చి నేనేం బాధ పెడతలేదు కదా. 1 పేతురు 4:12. ఆయనే రక్షించుటకును, ప్రైజ్ లార్డ్, ఖచ్చితంగా నిన్ను రక్షించటానికి శక్తిమంతుడై ఉన్నాడు. నీతిపరులను ఆయన రక్షిస్తాడు. నీతిమంతుల పట్ల ఆయన ఏడ్చమడతాడు. వారికి ఏ ఉపద్రవం కలగకుండా కాపాడుతాడు. వారిని దీవిస్తాడు. సుఖము దుఃఖము జతపక్షిగా ఆయనే ఏర్పాటు చేశాడు. ఆ మర్మం నీకు తెలిసినప్పుడు ప్రైజ్ లార్డ్, నువ్వు కదలించబడవు, నిత్యము దేవుని మీదే ఆధారపడతావు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మన 2 హస్తాలను ఆకాశం వైపు ఎత్తి, మరి ఈరోజు చెల్లి కొరకు, సియోని కుమారి, మరి దేవుడు ఎన్నో కృపలు ఇచ్చాడు అమ్మాయికి. నాకు నేను ఎరుగుదును కొన్ని నాయకత్వపు లక్షణాలు